బిడ్డ అయిపోదు, బుడ్డల నూనె అయిపోతుంది. ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా నమ్మగలరా మాట? ఎవరైనా నమ్మగలరా మాట? నమ్మలేరు, నమ్మలేరు. ఒకరోజు నాకు బాగా జ్ఞాపకం, బిజినెస్ లో నేను ఉన్న సమయంలో ఆయా ప్రాంతాల్లో వాకింగ్ చెప్పడానికి వెళ్తూ ఉండేవాడు. విజయవాడ ప్రాంతంలో ఒకరోజు ఒక దగ్గర వాకింగ్ చెప్తున్నప్పుడు, చిన్న వయసులోనే వాకింగ్ చెప్తూ ఉన్నాం. వాకింగ్ చెప్పిన తర్వాత అక్కడ ఒక సహోదరి ప్రార్థనకు ఇంటికి పిలిచారు. ప్రార్థన చేసి వెళ్ళండి పాస్టర్ గారు, చిన్న మందిరం. అక్కడ నేను వెళ్ళడం జరిగింది. ఆమె హెచ్ఐవి పేషెంట్. ఆమె ప్రేయర్ చేసిన తర్వాత నాకు కొంచెం భోజనం సిద్ధపరిచారు, ఖచ్చితంగా చేయాలి. చేశాను. నా మనసుకి ఆ భోజనం చేయమని చెప్పి ప్రేరణ కలుగుతుంది. భోజనం చేశాను. తర్వాత ప్రార్థన చేసి, భారంతో ప్రార్థన చేసిన తర్వాత నా పాకెట్లో ఉన్నటువంటి డబ్బులు అన్నీ ఇచ్చేయమని మనసు ప్రేరేపిస్తూ ఉంది. మనసు ప్రేరేపిస్తుంది. నా జేబులో ఎంత డబ్బులు ఉన్నాయో చెయ్యి పెట్టుకుని అదంతా తీసి అలా చేతిలో పెట్టేసి వెళ్ళిపో అని చెప్పి ప్రేరేపణ కలుగుతూ ఉంది. మరి విజయవాడ నుంచి ఎలా వస్తుంది ఇక్కడికి? విజయవాడ నుంచి ఇక్కడికి రావాలి కదా. నేను అంతా ఇచ్చిస్తే ఎలా మనసులో అనుకుంటున్నాను, ప్రభు అంటే ఒక పక్క ప్రేరేపణ గట్టిగా కలుగుతుంది. నీ దగ్గర ఉన్నంతా తీసి ఆమె చేతుల్లో పెట్టేసి, డబ్బులు ఎక్కువ ఉన్నాయి ఆ రోజు నా జేబులో, సుమారు 9,000 రూపాయల కంటే ఎక్కువ ఉన్నాయి. కనీసం ప్రభు ఒక 500 ఇచ్చుకుంటాను అయినా మనసు కనిపించేది. కొంచెం గట్టిగా గద్దింపు వచ్చింది, ఎందుకో తెలియదు. మళ్ళీ ఆ మనసు నాకు ఎందుకో ఆ మనసు చిన్నది ఎక్కడ అనిపించింది. కాబట్టి గద్దింపు చాలా గట్టిగా వచ్చి ఉంటుంది. ఆ మనసులో కలిగినటువంటి ఆ గద్దింపులు పక్కన పడితే డబ్బులన్నీ తీసి ఆవిడ చేతిలో పెట్టేశాను. బ్యాగ్ భుజాన్ని వేసుకొని, అంటే నా జీవితంలో విశ్వాసంతో నేను ఎదుగుతున్నటువంటి సమయంలో నా జీవితంలో జరిగిన పరిస్థితులు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఎన్నో సందర్భాల్లో దేవుని మీద అలిగినవి, దేవునితో గడిపినవి, దేవుని యొక్క చిత్త ప్రకారముగా చేస్తున్నప్పుడు నేను పొందుకునే మేలులు, దేవునితో నా అడుగుజాడలు అనేకమైనవి ఇచ్చేసాను. మనసు చెప్పింది ఇచ్చేసాను. రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చాను. రైల్వే స్టేషన్ బాగా గుర్తు, బయట తిరుగుతున్నాను. ఇటు తిరుగుతుంటే, సార్ జాన్ ప్రసాద్ గారు అని చెప్పి ఒక ఆయన పలకరిస్తూ ఉన్నారు. ఆయన రైల్వేలో పోలీసులు చేస్తూ ఉండేవారు. ఇప్పుడు కొత్త వలస ప్రాంతానికి వెళ్ళిపోయారు వాళ్ళు. నేను బిజినెస్ చేసేటప్పుడు నా కింద ఉన్నటువంటి వాళ్ళు, నా కింద నాతో పాటు ఉన్నటువంటి దాంట్లో వాళ్ళు వాళ్ళంతా డౌన్ లైనర్స్, అంటే నా అండర్లో వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా జాబ్ హోల్డర్స్ కూడా వర్క్ చేసేవారు. సార్ మీరే సార్ కదా అంటే, ఇదంతా చెప్పలేను కదా, చిన్న మీటింగ్ పని మీద వచ్చాను అన్నాను. సార్ ఓకే సార్, సార్ రిజర్వేషన్ ఉందో మీకు అంటే, టికెట్ కూడా ఇంకా తీయలేదు అన్నాను. టికెట్ కూడా ఇంకా తీయలేదు. మనకెందుకు సార్ టికెట్, మనకెందుకు సార్ టికెట్, రండి అని చెప్పేసి ఆయనతో పాటు నన్ను ఎక్కించేసాడు. నాకు ఎక్కడో చిన్న భయం, కంటిన్యూగా నాతోనే ఉంటాడా, లేక ఇది ఎక్కడికైనా వెళ్ళిపోతే తర్వాత ఇంకెవరైనా నన్ను వచ్చి టికెట్ ఎక్కిన పరిస్థితి ఏంటి? నాతోనే ఉన్నాడు ఆయన, నాతోనే కూర్చున్నాడు. నేను ఇంకా కొంచెం నిద్రపోయాను కానీ ఆయన కూర్చొని ఉన్నాడు. ఏసీ కంపార్ట్మెంట్లో చక్కగా వస్తున్నాం. రైల్వే స్టేషన్ నుంచి ఇంటికి రావాలి కదా, మనసులో పీకుతా ఉంది. లాస్ట్ పోయి అనుకున్నాను, అందుకే ఒక ఆటో బుక్ చేసుకుందాం ఇంటి వరకు, ఇంటితో తీరిపోయి ఇంట్లో లోపలికి వెళ్ళి డబ్బులు తెచ్చి ఇచ్చేయచ్చులే అని అనుకున్నాను. కానీ ఆయన అన్నట్టు, సార్ నా బండి ఇక్కడే ఉంది సార్, ఉన్నాను సార్, కలిసి వెళ్ళిపోదాం, వెళ్ళిపోవద్దు మీరు, తీసుకొచ్చి ఎక్కడ డ్రాప్ చేశారు తెలుసా, నా ఇంటి దగ్గర. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతం కాదా అది? దేవుని దయ కాదా అది? అనుభవించేటప్పుడు తెలుస్తూ ఉంటుంది. ఇలాంటి అద్భుత కార్యాలు మన జీవితంలో చాలా చాలా ఒక క్రమము, ప్రేమ దేవుని క్రమముగా దేవుడిని నిన్ను దీవిస్తారు. ఈ క్రమముగా దేవుడు నిన్ను దీవించాలి అనుకునేటప్పుడు నువ్వు క్రమముగా ఉండాలి. చాలా సందర్భాల్లో మనం క్రమం తప్పిపోతూ ఉంటాం. చీమలు చూశారు ఎప్పుడైనా? అవి ఎలా క్రమముగా వెళ్తూ ఉంటాయి, లైన్గా ఒకదాని వెనకాల వెళ్తూ ఉంటాయి. ఒకదాన్ని ఎంత చక్కగా పంపిస్తాయి అవి, ఒక క్రమం ఉంది వాటికి. ఎండాకాలం ఆ చీమ, ఎక్కడ ఒక చీమ అలాగా కూర్చొని ఉండటం, రెస్ట్ తీసుకుంటే గమనించారా?
అది కదులుతానే ఉంటది, నడుస్తానే ఉంటది, వెతుకుతానే ఉంటది ఆహారం కొరకు. దానికి తెలుసు ఈ ఎండాకాలంలోనే నేను బయట తిరగలను, వర్షాకాలంలో నేను బయటకు వస్తే వర్షాన్ని కొట్టుకుపోతా, నేల కొట్టుకుపోతా, నా ప్రాణం పోతుంది. కాబట్టి నేను ముందే సంపాదించుకోవాలి, ఆహారాన్ని సంపాదించుకొని సిద్ధపరచుకోవాలనేటటువంటి జ్ఞానం చిన్న చీమ అందులో దానికి మెదడంతో లేదో కూడా తెలియదు, దాన్ని ఎలా చూడాలో కూడా తెలియదు మనకి. అది